చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ మైకెల్ హసీ యువ ఆటగాళ్లతో ధోని ఎలా మమేకమవుతాడో వెల్లడించాడు. అంతేకాదు ధోని రోజంతా ఆటగాళ్లు నడవడానికి తన గదిని తెరిచి ఉంచుతాడని హసీ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో చాలా మంది క్రికెటర్లు రుచిగల పొగాకుకు కాల్చడానికి కూడా ఇష్టపడతారని వెల్లడించాడు. ఇది కొన్నిసార్లు జరిగింది. ఇక ఏ ఆటగాడైనా వెళ్లి సిఎస్కే కెప్టెన్ లాంచ్ రూమ్ లో కూర్చోవచ్చని, చాలా మంది ధోనితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి వీలుగా ఆహారాన్ని తీసుకువస్తారని హస్సీ వెల్లడించాడు. ధోని చాలా అద్భుతమైన వ్యక్తి. అతని గది 24 గంటలు తెరిచి ఉంటుంది కాబట్టి ఎవరైనా అక్కడికి వెళ్లి కూర్చోవచ్చు. ఇక ధోనికి తన సొంత లాంచ్ రూమ్ కూడా ఉంది. అందువల్ల ఆటగాళ్లు చుట్టూ కూర్చుంటారు. అలాగే వారు క్రికెట్ గురించి మాట్లాడటం ప్రారంభిస్తారు. వాటిలో కొన్ని పిషా కూడా ఉంటాయి. అంటే అది రుచిగల పొగాకు సామాగ్రి అని తాజా ఇంటర్వ్యూలో హస్సీ పేర్కొన్నాడు. వాటితో పాటు యువ భారత ఆటగాళ్లపై ధోని ఎలా ఒత్తిడిని తట్టుకుంటాడో హస్సీ వివరించాడు. అప్పట్లో సిఎస్కే ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ధోని ఫెయిర్ ప్లే అవార్డును మాత్రమే గెలుచుకోవాలనుకుంటున్నానని ఆటగాళ్లకు చెప్పటం తనను ఆశ్చర్యపరిచాడని పేర్కొన్నాడు. అతను ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అతను ఆటను చాలా మందికి భిన్నంగా చూస్తాడు. అందుకే నేను ధోనిని ఇష్టపడేది. నేను కూడా గేమ్ను చూస్తాను, కానీ ఎంఎస్ ధోని దీన్ని ఎలా ఆడాలి లేదా ఏ పరిస్థితిలో ఏం చేయాలనే దానిపై దృష్టి పెడతాడు. అంతేకాదు అతను దాదాపు 180 డిగ్రీల దృక్కోణంలో వెళ్లి దానిని భిన్నంగా చూడటానికి ప్రయత్నిస్తాడు. అదే ధోని బలమని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇండియాలో చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. దాంతో చాలా ఒత్తిడి ఉంటుంది, కానీ అవన్నీ పట్టించుకోడు ధోని. కేవలం గేమ్ని ఎలా ఆడాలి అనే దానిపైనే ఫోకస్ పెడతాడు. కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ చూస్తుంటారు, కానీ ఆ ఒత్తిడిని తట్టుకునే మార్గం ఒక్క ధోని దగ్గరే ఉందని మైక్ హసీ పేర్కొన్నాడు. అందుకే ధోని ఎంతో ప్రత్యేకమని వెల్లడించాడు. ఇక హస్సీ సిఎస్కే చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా నిలిచాడు. 2008 నుండి 2013 వరకు సిఎస్కే తరపున ఆడాడు. అంతేకాదు 2018లో కూడా ఫ్రాంచైజీకి బ్యాటింగ్ కోచ్గా ఉన్నాడు.